డే 16 అంటే ఎపిసోడ్ 17 ప్రమో ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే చూసిన చాలా దారుణమైన గేమ్ షో. ఈ పృథ్వీ ఎప్పుడు మారడండి. ఈ పృథ్వీ చేయడం వల్ల ఎవ్రీ గేమ్ ఫౌల్. ఎందుకు అసలు ఆ అరగన్స్ ఎందుకు, డిస్టర్బ్ చేయడం ఎందుకు? ప్రతిసారి ప్రతి ఆటల ఈ పృథ్వీ వస్తాడు, గేమ్ ఆడుతుంటే మధ్యలో మనకి ఏదో పురుగు మెసులుతుందో మరి ఏం అర్థం కాదు. ఫోటో పెట్టు ఆగేటట్టు అనేది టాస్క్ ఇప్పుడున్న ప్రోమోలో. సరే, మనం మొదటి నుంచి మాట్లాడుకుందాం ప్రోమో గురించి. అసలు ఏమైంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ. చాలా షార్ట్ ప్రోమో. ఈ 153 సెకండ్స్ ప్రోమోలో ఓపెన్ చేయగానే ఏమైందంటే, నిన్న నామినేషన్లో యష్మిను మన నాగమణి కంట ఎంత రోజులు పెట్టుకున్నారు చూసింది కదా. నామినేషన్లో ఉన్న రోజులు నేను నిన్ను నామినేట్ చేస్తారా అని చెప్పేసి యష్మి అన్నది. ఆ తర్వాత నాగమణి కంట ఫ్రెండ్షిప్ అనుకుంటే దగ్గరకు వచ్చి అవన్నీ మర్చిపోయి మళ్ళీ బ్యాక్ స్టాబింగ్ చేసినట్టు ఇవన్నీ అయినాయి కదా. అయిన తర్వాత మనోడు ఏం చేసినట్టే కన్ఫ్యూజ్ చేసుకోవడానికి వచ్చి యష్మి అట్లా మిర్రర్ కాడ ఉండి చూసుకుంటుంటే మనోడు వచ్చి వెనక నుంచి ఇట్లా పట్టుకొని హక్ చేసుకొని, జస్ట్ ఇది నామినేషన్స్ వరకే అనుకోరా, వీరు ఏం అనుకోకు అని చెప్పేసి అన్నది. ఎవరు? నాగమణికంట అన్నాడు. నాగమణికంట అంటే యష్మి ఏమన్నదంటే సరే అని అన్నది. చూడు ఎంత కోపంగా సరే అంటుందో. అన్న తర్వాత నాగమణికంట రూమ్లోకి వెళ్ళి బయటికి పోయిండు. నాగమణికంట పోయిన తర్వాత యష్మి అంటుంది కదా, బిగ్ బాస్ నాతో అవ్వట్లేదు, బిగ్ బాస్ ఇదంతా నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ అని ఏడ్చింది. పాపం యష్మి చాలా కూర్చొని బాగా ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందని అంటే, ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తా అని నిన్న నామినేషన్ టైంలో యష్మి మనకు చెప్పిన మాటలు మనం వినడంతో పాటు ఈ నాగమణికంట ఫ్రెండ్షిప్ అనుకుంటూ పోయి ఎమోషన్స్ అన్ని ఫేక్ చేసి ఫైనల్గా అవే ఎమోషన్స్ అనేటివి ఇక్కడ తీసుకొచ్చి ఫేక్ చేసినట్టు నామినేట్ చేసినందుకు ఎవరికైనా ఫ్రెండ్షిప్ విషయంలో బాధ అనిపిస్తుంది. ఆ విషయంలో బాగా బాధపడింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న సోనియా కూడా నామినేషన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అని అంటే మా ఇంట్లో వాళ్ళు లేరా అని చెప్పేసి ఇది అన్నట్టుంది. 24/7 ఉండొచ్చు, నేను అది కూడా చూసి మీకు చెప్తా. సోనియా వచ్చి యష్మిని హగ్ చేసుకున్నది. అక్కడ హగ్ చేసుకున్న ఫోర్స్ఫుల్గా హగ్ చేసుకున్నట్టుంది. అదేదో యష్మికి ఇష్టం లేకపోయినా హగ్ చేసుకున్నట్టు అనిపించింది. అండ్ అదే ఎట్ ద సేమ్ టైం ఈ ప్రమోలో కూడా నాకు తెలిసి నామినేషన్ తర్వాత జరిగి ఉంటుంది 24/7లో. మనోడు వచ్చి ఏదో కన్ఫ్యూజ్ చేసుకుని సారీ అట్లా ఏం కాదురా అని చెప్పేసి నాగమణి కంటే చెప్తుంటే యష్మి అట్లా పాపం బాధపడి ఏడ్చినట్టున్నది. కట్ చేస్తే నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నా, ఎన్ని రోజులు ఉంటున్నా అన్ని రోజులు నేను వీడిని అయితే వదిలిపెట్టాను అని పృథ్వీతో కన్ఫ్యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. ఏంది? ఫోటో పెట్టు ఆగేటట్టు ఒక బోర్డు పెట్టిన, ఆ బోర్డులో ఫోటో పెట్టడానికి ఫ్రేమ్ పట్టడానికి ఇలా యూ షేప్లో ఒక ఫ్రేమ్ పెట్టిండు. ఒకటి పెడితే ఫొటోస్ ఉన్నాయి, ఎవరి చీఫ్కి సంబంధించిన ఫొటోస్ వాళ్ళు తీసుకుపోయి ఆ బోర్డులో పెట్టాలి. అభయ్ నుంచి నబీల్ వచ్చిండు, నిఖిల్ నుంచి పృథ్వీ వచ్చిండు. వీళ్ళు వచ్చి ఫోటోలు పెడుతున్నారు, ఫాస్ట్గా ఆడుతున్నారు. మన నబీల్ మంచి జమ్మేటట్టున్నాడు, మంచిగా ఆడుతున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే మనోడిని బయటికి తీసుకురావాలి, ఇంకా ఎక్స్పోజ్ చేయాలనే ఆలోచనతో మంచిగా తీసుకొచ్చినట్టున్నాడు. ఈ పృథ్వీ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి గేమ్ డిస్టర్బ్ చేయడం, ప్రతిసారి వీని నెట్టడం వాని నెట్టడం. ఏ గేమ్లో చూడు స్టార్టింగ్ నుంచి ఈ గేమ్ వరకు ఆయనని ఇన్వాల్వ్ చేయడమే కష్టంగా ఉంది. ఆయనని ఇన్వాల్వ్ చేసేది ఎందుకు అని అంటే ఇట్లా చేయడాలని. బిగ్ బాస్ కూడా ఏంటంటే పృథ్వీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే ఆటంతా ఆగమం కావాలి, వీళ్ళందరూ రేజ్ కావాలి, ఇంకా లొల్లిలు పెట్టుకోవాలని. దీనికి ఫోటో పెట్టు ఆగేటట్టు అని ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్కి సంచాలక సీత చేసినట్టున్నది. సీత ఏం చేస్తుంది? పాజ్ అని పృథ్వీ నెట్టినప్పుడేమో అనట్లేదు, అదే పాజ్ అని అభయ్ నెట్టిన మన నబీలు స్టార్ట్ చేసినప్పుడు అని అంటున్నారు. అది కొంచెం ఎందుకు బయాస్గా అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అబ్బాయి ఈ పాయింట్ రేజ్ చేసిండు ఇందులో ప్రోమోలో. ఇప్పుడు నబీల్ని పట్టుకొని తోయడం ఎందుకు? ఫిజికల్గా అసలు ఎవరు కూడా టచ్ చేసుకోవద్దు, ఫిజికల్గా ఎవరిని హట్ చేసుకోవద్దు అనే మాట బిగ్ బాస్ ఆ రూల్స్లో ఉంటుంది కదా, రూల్ బుక్లో. అయినా కూడా ఈ పృథ్వీకి ఏమన్నా మైండ్ లాసా లేకపోతే ఏమో అర్థం కాదు. సో ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రోమో, ఇంకా సెకండ్ ప్రోమోలో ఏం రివీల్ చేస్తారో చూడాలి. సో కొంచెం ఎమోషనల్గా యష్మి విషయంలో అండ్ ఈ పృథ్వీ విషయంలో ఈ కన్నడ బ్యాచ్ అంతా ఇదే, ఏదేదో చెప్తాడు. ఈ కన్నడ బ్యాచ్లో వచ్చిన ఈ మనోడికి లాంగ్వేజ్ బ్యారియర్, పృథ్వీకి మనోడికి ఆట డిస్టర్బ్ చేస్తాడు, ఫౌల్ చేస్తాడు, మళ్ళీ ఆరోగెన్స్ ఈజ్ మై యాటిట్యూడ్ అంటాడు, అదే నా నేచర్ అంటాడు. సో చూడాలి. ఈ ప్రోమోలో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ గేమ్ ఇవాళ జరిగే 9:30కి వచ్చే ఎపిసోడ్ ఏదైతుందో ఖచ్చితంగా నబీల్ గెలవాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఎందుకనంటే నబీల్కి ప్రతిసారి అన్యాయం జరుగుతుంది. పోయినసారి అన్యాయం జరిగింది పోయిన సాక్స్ గేమ్లో, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఫౌల్ జరిగి మనోడు మళ్ళీ లాస్ అయితే నేనైతే తీసుకోలేను. సో నాకు ఈ గేమ్స్ పరంగా నబీల్ విన్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. పృథ్వీ మాత్రం చాలా రాంగ్. సో ఫస్ట్ ప్రోమో అయితే ఇదే అండి, కొంచెం ఎమోషనల్, కొంచెం ఫౌల్, ఇదంతా జరిగింది. సో దిస్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్ ప్రోమో 1.